హైదరాబాద్ నగరవాసులంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సిద్ధమైపోయారు. అదే ఈ నేపథ్యంలోనే ఇటు పోలీస్ అధికారులు కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అలాగే కొన్ని ఆంక్షల మధ్య అయితే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరుపుకోవడానికి వెసులుబాటు కల్పించారు. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు హైదరాబాద్ అంతా కూడా చేస్తున్నారు? మీ పర్యవేక్షణలో ఎలాంటి చెకింగ్స్ చేస్తున్నారు? ముందుగా అందరికి కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి కూడా. అయితే ఇప్పుడు ఈ 31st నైట్ సందర్భంగా పబ్లిక్ అందరు కూడా చాలా వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ మూడ్లో ఉంటారు. అందరు కూడా ఇట్లాంటి అంటే ఈవెంట్స్ తర్వాత కొన్ని షోస్ వీటికి అటెండ్ కావటం, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఇట్లాంటి గ్రూప్స్గా వెళ్ళి బార్లు రెస్టారెంట్ వాళ్ళైతే ఈ సెలబ్రేషన్ ఎంజాయ్ మూడ్లో బాగా చేస్తారు 31st. అయినా కానీ మేము మా సిపి గారి ఆదేశానుసారం మేము ఇప్పుడు 7 o'clock నుంచి కూడా అందరం కూడా ఈ రోడ్ల మీదనే ఉంటున్నాం. దీనికి సంబంధించి పికెట్లు కూడా ఇంపార్టెంట్ ఏరియాలో పికెట్స్ పెట్టడం జరిగింది. తర్వాత పెట్రోలింగ్ పార్టీస్, తర్వాత మఫ్టీ టీమ్స్ కూడా, అదేవిధంగా కొంత షీ టీమ్స్. ఇప్పుడు ఈ ఈవెంట్లో గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ కంట్రీ క్లబ్ వాళ్ళు చెప్పేది అరౌండ్ 1000 దాకా వస్తారని చెప్తున్నారు మెంబర్స్. తర్వాత ఇన్వైటీస్. ఇట్లాంటి దాంట్లో కూడా కొంతమంది అంటే ఇంటాక్సికేషన్ స్టేట్లో కొద్దిగా న్యూసెన్స్ ఇట్లాంటివి చేసే అవకాశం ఉంటుంది. దానికోసం కూడా ఈ షీ టీమ్స్ తర్వాత మఫ్టీ పార్టీలు పెట్టడం జరిగింది. వీటితో పాటు ఈ ట్రాఫిక్ వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. మా లా అండ్ ఆర్డర్ పోలీసు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారు. తర్వాత ఈ 1 o'clock తర్వాత ఫ్లైఓవర్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు. ఈ ర్యాష్ డ్రైవింగ్ తర్వాత రేసింగ్ ఇట్లాంటివి కూడా అలౌ చేయకుండా మొత్తం మా పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ ఇప్పుడు మీ బేగంపేట డివిజన్, దీంట్లో బేగంపేట అదేవిధంగా బోయినపల్లి ఈ ఏరియాలో జరిగే అన్ని యాక్టివిటీస్ మీద కూడా మేము వాచ్ పెడుతున్నాం. అదేవిధంగా కొన్ని ఈ ట్రబుల్ సమ్ ఏరియాస్ ఉన్నాయి కొన్ని, ఎస్పెషల్లీ యూత్ వాళ్ళు కూడా కొంతమంది కాలనీలలో విచ్చలవిడిగా తిరగటం, రోడ్ల మీద తాగటం అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము మాత్రం వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఈ సెలబ్రేషన్స్ చాలా అంటే వాళ్ళ ఎంజాయ్, వేరే వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కాకుండా, అదేవిధంగా ఎటువంటి అఫెన్సెస్ జరగకుండా, తర్వాత ఈ మహిళలపై చిన్నపిల్లలపై ఎటువంటి ఈ యొక్క అసాల్ట్ ఇట్లాంటివి జరగకుండా మేము మా ఫోర్స్ ఎంటైర్ ఫోర్స్, మా ఇన్స్పెక్టర్ సైదులు అందరూ, సెక్టార్ ఎస్ఐలు అందరూ కూడా మేము దీంతోపాటు అదనంగా కొంత ఫోర్స్ కూడా రావటం జరిగింది. మొత్తం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం మేము కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నాం. సార్, నాన్ లిక్కర్ పార్టీస్, లిక్కర్ పార్టీస్ రెండూ జరుగుతున్నాయి. ఈ లిక్కర్ పార్టీస్ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కొన్ని ఆంక్షలు ఉంటాయి కదా, ఇంత మొత్తంలో లిక్కర్ ఉండాలి అని. సో అవన్నీ ఎలా చూసుకుంటున్నారు? ఇప్పుడు అట్లా స్పెసిఫిక్గా మేము జనరల్గా చూసేది ఏంటంటే మైనర్స్ని అట్లాంటి ఏమైనా వస్తే మాత్రం యాక్షన్ తీసుకుంటాం, మైనర్స్ని అలౌ చేయటం. తర్వాత టైం కూడా 1 o'clock వరకు ఇచ్చారు కొన్ని పర్మిటెడ్ వాటికి. 1 o'clock తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయడానికి అవకాశం లేదు. తర్వాత ఓపెన్ బూజింగ్ కూడా మేము వాటి మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరవాసులు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అటు పోలీస్ శాఖ అధికారులు ఇటు ట్రాఫిక్ పోలీస్ అధికారులతో వాళ్ళందరూ కూడా సమన్వయంగా పనిచేయాలని చెప్తూనే, ఎవరైతే ఇటు నాన్ లిక్కర్ పార్టీస్, లిక్కర్ పార్టీస్ రెండూ జరుగుతున్నాయి కాబట్టి సో లిక్కర్ పార్టీస్ జరిగే చోట మైనర్ పిల్లలు ఎవరైనా ఉంటున్నారా అనే విషయంలో కూడా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు ఆడవాళ్ళు కావచ్చు, ఇటు చిన్నపిల్లలు కావచ్చు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా షీ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే కొంచెం మితిమీరినా సరే వాళ్ళకి కఠినమైన చర్యలు ఉంటాయని బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి చెప్తున్నారు. హైదరాబాద్ నగరవాసులంతా కూడా